ఈ మధ్య ఎంత స్పేస్ ఉన్నా అసలు సరిపోవట్లేదండి. ఫస్ట్ ఒక చిన్న దాంతో స్టార్ట్ అయితే ఇప్పుడు చూస్తే ఎంత మనం దాన్ని కన్స్ట్రక్షన్ చేసే కొద్దీ ప్రతి ఒక్క ప్లేస్ ని యూటిలైజ్ చేసుకుంటూ వెళ్తూనే వస్తున్నాం. టోటల్ 2.5 ఎకర్లో ఎక్కడో ఒక చోట ఖాళీ స్పేస్ పెట్టుకుందాం మనకంటూ ఒక స్పేస్ అని ప్రైవేట్ స్పేస్ అని అనుకుంటే అస్సలు ఉండట్లేదు. రీసెంట్ గా ఇదంతా బెడ్డింగ్ చేస్తే ఇది డిస్పాచింగ్ అనేది ఒక స్పేస్ పెట్టుకోవడం జరిగింది. ఇది మనం వాచ్మెన్ కోసం ఇక్కడ ఒక స్పేస్ అది క్రియేట్ చేయబోతున్నాం. వాచ్మెన్ కి ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇక్కడ స్పేస్ ఉంటే ఎప్పుడైనా వస్తే కూర్చుండడానికి బాగుంటుందని చెప్పి ఒక హట్ లాగా వేయించడం జరిగింది. చేయిస్తే మా వాళ్ళు ఏం చేశారు ఒకసారి చూడండి. ఎప్పుడు దీని ఏదో ఒక స్టాక్ ఇంకోటి పెడతానే ఉంటారు. నేను అనుకున్న ఒక ఉయ్యాల వేసి అవుట్స్కర్ట్స్ లో కదా ప్రశాంతం కూర్చుంటే చల్లగా గాలి వస్తుంటే బాగుంటది అనుకున్నా. ఎక్కడ లాస్ట్ మా వాళ్ళు వాచ్మెన్ రూమ్ దగ్గర నుంచి ఏది దొరికితే అంతా యూటిలైజ్ చేస్తా పోతా ఉన్నారు. ఇంకా వేర్ హౌస్ కి ఫ్యాక్టరీకి మిడిల్ లో కొంచెం స్పేస్ ఉంటది కదా, ఆ స్పేస్ ని కంప్లీట్ గా మనం చెట్లు కూడా పెట్టడం జరిగిందండి. 1 year బ్యాక్ పెట్టంగానే ఇప్పుడు ఆటోమేటిక్ చూడండి. ఇది అంజూర్, ఇది మా వాడికి చిన్నోడికి బాగా ఇష్టం. అసలు పళ్ళు మమ్మల్ని కూడా పోయినాయి. ఫ్రూట్స్ అవి వస్తా ఉన్నాయి. ఫ్యాక్టరీ చుట్టూ మొత్తం ఆల్మోస్ట్ చాలా వరకు ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ట్రీస్ తో కంప్లీట్ గా నింపేసామండి. మేము ఈవినింగ్ గానీ సండే గానీ అయ్యింది అంటే కంపల్సరీగా ఇక్కడ రావడము ప్రశాంతంగా, అది చాలా బాగుంటది. అవుట్స్కర్ట్స్ లో కదా చాలా ప్రశాంతంగా ఉంటది. మన ఫ్యాక్టరీలో పూల ఖర్చు కూడా తగ్గిపోయిందండి నాకు. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత పళ్ళు పూలు అన్ని వస్తా ఉన్నాయి డబ్బులతో పాటు. చెట్టు మీద కాయలు వస్తే తిందామని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నా. ఇక్కడ కూడా ఉన్నాయి కాయలు కాసినాయా మాగినాయా ఎప్పుడు లేపేసి తింటారు.